కాంగ్రెస్ పార్టీలో వికెట్లు టపటపా రాలిపోతున్నాయి. అవి ఎందుకు రాలిపోతున్నాయి, ఎక్కడ తేడా కొట్టింది అనేది ఆ అంశంలోకి మనం డీటెయిల్గా డిబేట్లోకి వెళ్లే ముందు ఒకసారి పెట్రోల్ బంకుల దగ్గర ఒక్కసారిగా రద్దీ మొదలైంది. పెట్రోల్ ఇంకో 2 రోజుల దాకా దొరకదు, పెట్రోల్ డీజిల్స్ దొరకవు అనే భయంతో మొత్తం వినియోగదారులు బంకుల్ని చుట్టుముట్టేశారు. తమ బళ్ళు ట్యాంకులు ఫుల్ చేసుకోవడమే కాకుండా బాటిల్స్లో కూడా పెట్రోల్ తీసుకెళ్లే పరిస్థితికి వచ్చారు. అయితే ఒకవైపు అధికారులు ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఏం కాదు, ఈ రాత్రి ఫ్రీ అయిపోతుంది, రేపు ఎక్కడే దొరుకుతుంది పెట్రోల్ అన్నా కూడా ఇంకో 2-3 రోజుల వరకు పెట్రోల్ దొరకదట అనే ఒక పుకార్లు వ్యాపించడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టారు, కిలోమీటర్ల పొడవున. సో ఈ పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనే దాని మీద హిట్ అండ్ రన్ కేసులు, అంటే యాక్సిడెంట్ చేసి చంపేసి వెళ్ళిపోయే కేసుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చిన చట్టాల్లో ఆ పర్టికులర్ హిట్ అండ్ రన్ దీనికి శిక్షను విపరీతంగా పెంచుతూ ఆ కొత్త చట్టాన్ని రూపొందించారు. దాన్ని నిరసిస్తూ ఈ పెట్రోల్ ట్యాంకర్ ఓనర్స్ స్ట్రైక్ మొదలుపెట్టారు. అది అయిపోయింది. అది ఈవినింగ్ కొన్ని ఏరియాస్లో పరిష్కారం అయింది, ఇంకొన్ని ఏరియాస్లో ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అది కూడా అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో విరమించారు కూడా, వారు సమ్మె విరమించారు, మూవ్ అయిపోయినాయి, ట్యాంకర్స్ మూవ్ అయిపోయినాయి. అయినా కూడా ఇంకా బంకుల దగ్గర జనం ఏంటంటే భయం, రేపు ఒకవేళ పెట్రోల్ దొరకకపోతే ఆఫీస్కి వెళ్ళలేమేమో అనే ఒక భయం ఉంది. దీనికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో ఉన్నారు. ఒకసారి అది అప్డేట్స్ ఏంటో చూద్దాం, అసలు ఏం జరుగుతుందో, అధికారులు ఏం చెప్తున్నారు, బంక్ ఓనర్స్ ఏం చెప్తున్నారు అనే దాని మీద. ప్రవీణ్, ఎందుకు రష్ అంతా, ఎందుకు ఇంకా వాళ్ళు నమ్మడం లేదా స్ట్రైక్ అయిపోయిందంటే? బంక్ ఓనర్స్ ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో మధ్యాహ్నం నుండి కూడా పెట్రోల్ బంకుల వద్ద కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఉందని చెప్పచ్చు సార్. ఎందుకంటే రేపటి నుంచి పెట్రోలు డీజిల్ తీసుకొచ్చేటువంటి ట్రక్కులన్నీ వారి యొక్క డ్రైవర్లందరూ కూడా నిరసన తెలియజేస్తారు. పెట్రోల్ డీజిల్ ఉండదని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు వైరల్ కావడంతో వాళ్ళు భారీగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పెట్రోల్ బంకుల వద్ద మొత్తం హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళు బాటిల్స్తో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు కొద్ది నిమిషాల క్రితమే పెట్రోల్ను నింపేందుకు ట్రక్కులు కూడా చేరాయి. మీరు ఇప్పటివరకు అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించి వారు ఇప్పటికే వాళ్ళు నిరసనను పూర్తిగా విరమింపజేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి రాత్రికి ఇక్కడ పెట్రోల్ డీజిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అయితే మాత్రం దొరకదేమనేటువంటి భయంతో ఉన్నారు. అసలు ఏంటి, మీరు బాటిల్స్తో వచ్చారు ఏంటి? रात ना हम कहाँ से आ रहे हैं मालूम ना, 20 किलोमीटर से पेट्रोल लेने कहाँ से आ रहे हैं ना। पेट्रोल शहर में जब से ये क्या बोलते हो गया, वो कानून हटा देना, ये वो साहब बोल रहा हूँ, जो ड्राइवर्स के ऊपर लगे ना वो हटा देना, वो इसलिए इतनी प्रॉब्लम हो रही। वेजिटेबल्स महंगे हो गए, हर चीज़ महंगी हो गई। देखो ना कितनी की दूर से आ रहा हूँ मैं तो। थैंक यू ना। రైట్, మనం చూస్తున్నాం పెట్రోల్ బంక్ వద్ద మొత్తం ఇక్కడ వాహనదారుల కంటే కూడా రేపటి కోసం, ఎల్లుండి కోసం క్యాన్లతోటి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు మనం చూడొచ్చు 500-600 మంది పైగానే ఇక్కడ పెట్రోల్ కోసం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, మీరు బాటిల్స్తో వచ్చారు ఏంటి? ఏం చేయాలి, వచ్చిపోయాలి ఇంట్లో. 1 గంట నుంచి ఆపినాం ఇక్కడ, 1 గంట ఇస్తున్నారు, 1 గంట బంద్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, ఇట్లా ఇమీడియట్గా బంద్ చేస్తే ఇలా ఉండదు కదా. రైట్, కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే దాదాపు గంటల తరబడి మేము వెయిట్ చేస్తున్నాము, మాకు పెట్రోల్ ఇవ్వడం లేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రం ఇక్కడ బందోబస్తు చేస్తూ కూడా పెట్రోల్ను వాళ్ళకి అందజేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాహనదారులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. రేపటి నుంచి పెట్రోల్ వస్తుందో రాదా అనేటువంటి ఒక ఉద్దేశంతో, అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నిరసనలు విరమింపజేసి రాత్రికి ఖచ్చితంగా పెట్రోల్ బంకులకు చేరుతుందని చెప్పినప్పటికీ కూడా ఇంకా అయోమయంలో ఉన్నారు. రేపటి నుంచి ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది, మరి మా వాహనాల్లో వెళ్తామో లేదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ స్థాయిలో గందరగోళం నెలకొందనేది గవర్నమెంట్ ఏం చెప్తుంది?